నయాగో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సంయుక్తంగా యోగా మహోత్సవం 2025 ఈ నెల అనగా 19 మే 2025 నాడు ఏసీ సుభాష్ రెడ్డి స్టేడియం నెల్లూరులో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నయాగో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యాగీష్ సింగ్, డైరెక్టర్ డాక్టర్ జేకే స్వప్న ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాలోని వివిధ యోగా గురువులు పాల్గొని అందరికీ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా యోగా అభ్యాసాన్ని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆత్మశాంతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చైర్మన్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలు, ప్రయోజనాలు మీడియాకు తెలిపారు. ఈ సదవకాశంను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 100 రోజులు 100 పట్టణాలు 100 సంస్థలు అనే గొప్ప నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, జాతీయ సేవా పథకం, నారాయణ విద్యా సంస్థలు భాగస్వామ్యం లేక సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, యోగా గురువులు ఎన్వి ప్రసన్న కుమార్, కోటేశ్వర్ రెడ్డి, రవీంద్ర వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మహర్షి యోగా సెంటర్ యోగా మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి. ఈరోజు మనకి యోగా మహోత్సవ్ 19వ తేదీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదే చెప్పారు కాబట్టి మన నగరాల్లో మన నెల్లూరుని 33వ కౌంటౌన్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉదయం 6 గంటల నుంచి అదేవిధంగా 8 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా పెద్దలందరికీ పార్టిసిపేటింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే తీసుకొచ్చే ఆర్గనైజేషన్లు కూడా ఒక సంస్థ తరఫున గుర్తింపు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా మనకి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు 2,000 లక్షల మందితోటి కార్యక్రమం చేయడానికి పాల్గొంటున్నారు. కాబట్టి దానివల్ల మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి నెల్లూరులో మనకి యోగోత్సవ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి అధిక సంఖ్యలో 4,000 మందితో మనం ఇక్కడ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నగర ప్రజలు, యువ సాధకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారము. ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటుంటాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరము మన భారతీయ ప్రభుత్వము 100 రోజుల ముందుగానే కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. యోగా అనేది ఏదో ఒక రోజు చేసి వదిలేయాలన్నది ఉద్దేశం కాదు. సో 100 రోజుల ముందుగా నుండే ప్రతిరోజు ఒక్కొక్క రోజు, సో 100 రోజులు 100 days 100 cities 100 ఆర్గనైజేషన్ అనే థీమ్తో, అంటే 100 రోజులు 100 నగరాలలో 100 ఆర్గనైజేషన్స్తో ప్రతి ఒక్క నగరంలో ఒక సంస్థని ఎన్నుకొని ఆ సంస్థ ద్వారా ఇంటర్నేషనల్ యోగా డే యొక్క కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పి ప్రభుత్వం మనకు ఆర్డర్. అందులో భాగంగా నెల్లూరులో నయోగా ఎడ్యుకేషనల్ సంస్థకి మనకి ఆర్డర్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ యోగా డే కామన్ యోగా ప్రోటోకాల్ కౌంట్ డౌన్ 33వ రోజు జరపమన్నారు. అంటే యోగా డేకి జూన్ 21 యోగా డే అనుకుంటే 33 రోజుల ముందుగా మనము మే 19వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏస్ సుబ్బారెడ్డి స్టేడియంలో మనం కామన్ యోగా ప్రోటోకాల్ చేయబోతున్నాము. ఈ ప్రోగ్రాంలో నగరంలో ఉండే ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, యోగా సాధకులు, ఫిట్నెస్ సంబంధించిన నిపుణులు, హెల్త్కి సంబంధించిన అంటే ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్, వెల్నెస్ ప్రొఫెషనల్స్, కౌన్సిలర్స్, సైకాలజిస్టు, చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, యూత్ అందరూ పాల్గొని ఈ యోగోత్సవం అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి 6 గంటలకు చేరుకొని ఈ ప్రోగ్రాంలో పాల్గొని యోగా యొక్క బెనిఫిట్స్, యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.